దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు కూడా శాంతి అహింసని ఆయుధంగా మలుచుకొని బ్రిటిష్ వారితోటి పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు. మానవులందరూ కూడా సమానత్వాన్ని కావాలి అని బ్రిటిష్ వారితోటి అహింసావాదంతో వారితోటి యుద్ధాన్ని చేసి బ్రిటిష్ వారి చేతే ఒప్పించినటువంటి ప్రజల నాయకుడు మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారి గురించి మహాత్మా గాంధీ అని ఎందుకు పిలవడం జరుగుతుందంటే అహింస శాంతివాదంతో స్వతంత్రంలో పాల్గొన్నటువంటి ఒకే ఒక నాయకుడు కాబట్టి. ఆయన అసలు పూర్తి పేరు, వారి తల్లిదండ్రులు పెట్టినటువంటి పూర్తి పేరు మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ. ప్రశాంతమైనటువంటి ఎటువంటి అహింస లేకుండా ఉండే విధంగా స్వతంత్రంలో పాల్గొనే విధంగా ఆయన సామాన్యమైనటువంటి జీవితాన్ని, వారి భాష పట్ల ఉన్నటువంటి చూసినటువంటి జనాలందరూ కూడా అభిమానంతో ఆయనతోటి ఆసక్తితోటి కలిసి స్వతంత్రంలో పాల్గొనడం జరిగింది. ఆయన జీవితాన్నంతా కూడా స్వతంత్రంలో శాంతియుతంగా జరగాలన్న ఒక ఆలోచనతోటి ఆయన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి అందరూ కూడా, యువత కానీ అందరూ కూడా శాంతియుతంగా ఏదైనా పని చేయాలంటే వారి స్ఫూర్తితోటి ముందుకెళ్ళి దాన్ని జయించినప్పుడే ఆ మహనీయులకి త్యాగానికి అసలైన ఫలితం ఉంటుందని తెలియచేసుకుంటూ మరొకసారి జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహానికి పూలమాల అర్పించి మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.